శ్రీగురుభ్యో నమః. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీనారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని ఉత్తమ భక్త గుణములు తెలియచేసే 3వ దశకంలోని 9-10 శ్లోకాలను మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ 9వ శ్లోకంలో ఎంతో అందంగా నిందాస్తుతి చేస్తున్నారు. భగవంతునితో ఒక చనువు కొద్దీ వాదిస్తున్నారు. 9వ శ్లోకం. మరుద్గేహాధీశ త్వయి ఖలు పరాంచోపి సుఖినో భవత్ స్నేహీ సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూద్వరద గదభారం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన. మరుద్గేహాధీశ, ఓ గురువాయూరప్ప, త్వయి ఖలు పరాంచోపి సుఖినో, నీ పట్ల విముఖులైన వారు అంటే భక్తి లేని వారు కూడా సుఖంగా ఉన్నారు కదా. భవత్ స్నేహి సహ అహం సుబహు పరితప్యేచ, నీ పట్ల అపారమైన భక్తి కలిగిన అపారమైన ప్రేమ కలిగిన నేను మాత్రం ఈ రోగంతో మిక్కిలి బాధపడుతున్నాను. కిమిదం, ఏంటిది, ఇదేమి న్యాయం స్వామి. తే అకీర్తి మా భూత్, నీకు అపఖ్యాతి చెడ్డ పేరు మా భూత్ రాకూడదు. వరద, ఓ వరాలను ప్రసాదించేవాడా. కంసదమన, కంసుని సంహరించిన ఓ కృష్ణ. గదభారం ప్రశమయన్, నా యొక్క ఈ భయంకరమైన రోగ భారాన్ని వ్యాధి తీవ్రతను ప్రశమయన్ పూర్తిగా తగ్గించి ఉపశమింపచేసి మా భవద్భక్త ఉత్తంసం ఝటితి కురు, నన్ను నీ ఉత్తమ భక్తులలో ఒకరిగా అంటే భక్త శిరోమణిగా వెంటనే అనుగ్రహించు అని వేడుకుంటున్నారు. భగవంతుడా, నిన్ను నమ్ముకోని వాళ్ళంతా చాలా సుఖంగా ఉన్నారు. నిన్ను పూజించని వాళ్ళంతా చాలా సుఖంగా ఉన్నారు. పూజలు చేసే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని మామూలుగా సామాన్యులు బాధపడుతుంటారు కదా. ఈ 9వ శ్లోకంలో భట్టతిరి గారు కూడా సరిగ్గా అలాగే ఈ మాటను స్వామిని అడిగారు. కానీ ఇందులో ఒక అద్భుతమైన చమత్కారం ఉంది. ఆయన స్వామితో ఎంతో చనువుగా వాదిస్తున్నారు. స్వామి, అసలు గుడికే రాని వాళ్ళు, నీ పేరు చెప్పని వాళ్ళు, నీకు పూజలు చేయని వాళ్ళు, వీళ్ళంతా హాయిగా కులాసాగా ఉన్నారు. నిన్నే నమ్ముకున్న నేనేమో ఈ పక్షవాతంతో నరకం అనుభవిస్తున్నాను. ఇదేం న్యాయం? రేపొద్దున నన్ను చూచి లోకం ఏమనుకుంటుంది? అంత భక్తిగా పూజలు చేశాడు కదా, దేవుడు ఆయన్ని ఏం కాపాడాడు అని నిన్నే అంటారు. నేను బాధపడినా పర్వాలేదు, కానీ నీకు ఆ అపఖ్యాతి, ఆ చెడ్డ పేరు రాకూడదు. ఎంతో భయంకరైన కంసుడిని నువ్వు అవలీలగా సంహరించావు. నా వ్యాధిని సంహరించడం నీకు ఒక పెద్ద లెక్క. కాబట్టి నీ పరువు నిలబెట్టుకోవడానికే నా యొక్క రోగాన్ని వెంటనే నయం చేసి నన్ను నీ గొప్ప భక్తుడిగా నిలబెట్టుకో అని అత్యంత సున్నితమైన నిందాస్తుతితో ఈ శ్లోకాన్ని రచించారు. భగవంతునితో భక్తుడికి ఉండే చనువు
ఎంత గొప్పదో దీని ద్వారా మనకు అర్థమవుతోంది. మరుద్గేహాధీశ త్వయి ఖలు పరాంచోపి సుఖినో భవత్స్నేహీ సోహం సుబహు పరితప్యే చ కిమిదం అకీర్తిస్తే మా భూద్వగద గదభాగం ప్రశమయన్ భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన. ఓ గురువాయూరప్ప, ఈ లోకంలో నీ పట్ల అసలు భక్తి లేనివారు కూడా ఎంతో సుఖంగా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ నీపై అమితమైన ప్రేమ కలిగిన నేను మాత్రం ఈ రోగంతో ఇంతలా బాధపడుతున్నాను. ఇదేమి న్యాయం స్వామి? నమ్ముకున్న వాణ్ణి కూడా కాపాడుకోలేకపోయాడు అనే అపఖ్యాతి నీకు రాకూడదు. కంసుణ్ణి సంహరించిన ఓ వరద, వెంటనే నా ఈ భయంకరమైన రోగ భారాన్ని పూర్తిగా తగ్గించి నన్ను నీ ఉత్తమ భక్తులలో ఒకరిగా అనుగ్రహించు అని వేడుకుంటున్నాడు గురువాయూరప్పను. 10వ శ్లోకం ఈ 3వ దశకానికి ముగింపు శ్లోకం. ఈ శ్లోకంలో భగవంతుని పట్ల తనకున్న సంపూర్ణమైన శరణాగతిని ఎంతో అద్భుతంగా ప్రకటిస్తూ ఈ దశకాన్ని ముగించారు శ్రీ నారాయణ భట్టతిరి గారు. కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణాయావదుదియాత్ అహం తావద్దేవ ప్రహిత వివిధాక్త ప్రలపితః పురక్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతి నిషేవా విరచయన్. భూయోభిః ఉక్తైః కిం, ఇంకా ఎక్కువ మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంటే ఇంకా ఎక్కువగా మొరపెట్టుకోవడం ఎందుకు? దేవ వరద, ఓ దేవ, వరాలను ప్రసాదించే ఓ గురువాయూరప్ప, తవ కరుణాహి యావత్ ఉదియాత్, నీ యొక్క దయ అనేది యావత్ ఉదియాత్, ఎప్పటికైతే ఉదయిస్తుందో, నాపై నీ దయ ఎప్పటికైతే కలుగుతుందో, తావత్ అహం, అంతవరకు నేను ప్రహిత వివిధ ఆక్త ప్రలపిత, విడిచిపెట్టబడిన నాకు అనేక విధాలైన ఆక్తనాదాలు రోదనలు కలవాడనై పురః క్లుప్తే తవ పాదే యథాశక్తి, నా ఎదురుగా ప్రతిష్ఠితమై ఉన్న నీ పాదములయందు నా శక్తి ఉన్నంత వరకు వ్యక్తం స్పష్టముగా నతి నిషేవాహ, నతి అంటే నమస్కారాలు, నుతి అంటే స్తోత్రాలు, నిషేవాహ అంటే సేవలు, విరచయన్ ఆచరిస్తూ దివసాన్ నేష్యామి, నా యొక్క రోజులను అంటే నా శేష జీవితాన్ని గడుపుతాను అంటున్నారు. భగవంతుని ముందు ఒక భక్తుడు ప్రదర్శించవలసిన అత్యున్నతమైన శరణాగతి తత్వాన్ని చాటి చెబుతున్నారు. తన భయంకరమైన వాతవ్యాధిని తగ్గించమని ఇప్పటి వరకు స్వామిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడిన ఆయన ఇప్పుడు ఒక గట్టి నిర్ణయానికి వచ్చారు. స్వామి, నా రోగాన్ని తగ్గించు, నా కష్టాలు తీర్చు అని ఇక నేను ఏడవను, ఎక్కువగా మొరపెట్టుకోను. నీకు నా మీద ఎప్పుడు దయ కలిగితే అప్పుడే నా రోగం పోతుంది. అంతవరకు నేను ఏడుస్తూ కూర్చోను. నా ఎదురుగుండా సాక్షాత్కరించి ఉన్న నీ అందమైన రూపాన్ని చూస్తూ నీ పాదాలను పట్టుకొని నా శరీరంలో ఓపిక ఉన్నంత వరకు నీకు నమస్కారాలు చేసుకుంటూ నీ కీర్తనలు పాడుకుంటూ నీ సేవలోనే నా జీవితాన్ని గడిపేస్తాను అని తీర్మానించుకుంటున్నారు. మనం కూడా దేవుడిని కోరికలు కోరుతూ విసిగించడం మాని ఆయన ఏది ఇస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ భక్తితో ఆయన సేవలో తరించాలి
అనేటటువంటి ఒక గొప్ప సందేశం ఈ చివరి శ్లోకం ఇస్తోంది. కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణాయావదుదియాత్ అహం తావద్దేవ ప్రహిత వివిధాక్త ప్రలపితః పురక్లుప్తే పాదే వరద తవ నేష్యామి దివసాన్ యథాశక్తి వ్యక్తం నతి నుతి నిషేవా విరచయన్. ఓ వరాలను ఇచ్చేటటువంటి గురువాయూరప్ప, నా బాధలను గురించి నీకు ఇంకా ఎక్కువ మాటలు చెప్పడం ఎందుకు స్వామి? నాపై నీకు దయ ఎప్పుడు కలుగుతుందో అప్పుడే కలుగుగాక. అంతవరకు నా యొక్క ఈ ఏడుపులను, ఆర్తనాదాలను పూర్తిగా పక్కన పెట్టేస్తాను. నాకు ఎదురుగా ఉన్న నీ పాదపద్మాలకు నా ఓపిక ఉన్నంత వరకు నమస్కారాలు, స్తోత్రాలు, సేవలు చేసుకుంటూ ప్రశాంతంగా నా రోజులను గడిపేస్తాను అని కీర్తిస్తున్నారు శ్రీ నారాయణ భట్టతిరి గారు. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.